అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. మెదక్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారని చెప్పారు. ఈ కోవర్టు సిస్టమ్ లేకపోతే అన్ని స్థానాల్లో తామే గెలిచేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్టీ సమావేశాల్లో ఏది జరిగినా పక్కకు వెళ్లి బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. మెదక్, సిద్దిపేట జిల్లాలో కొంతమంది ఉద్యోగులు హరీష్ రావుకి సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేయకండి. మీరు 10 సంవత్సరాలు కాంగ్రెస్ మీద దౌర్జన్యాలు చేశారు. కాంగ్రెస్ ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడిందా? మరి ఇంకొకటి, ఇవన్నీ పక్కన పెడితే స్పెషల్లీ మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఇప్పటికి కూడా హరీష్ రావు మానిటర్ చేసుకుంటూ పోలీస్ మీద గాని అధికారుల మీద మాత్రం టోటల్ అతనికే కమాండ్ ఉంది. ఇది చాలా బాధాకరం నేను చెప్పడానికి. ప్రతి నియోజకవర్గంలో మా పార్టీలో ఉండుకుంటూ వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు కోవర్ట్స్. ఈ కోవర్ట్ సిస్టమ్ పోతే 100% మేము గెలిచి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎన్నిసార్లు చెప్పాను, మీకు కోవర్ట్లుండే బదులు ఆ పార్టీకి వెళ్ళిపోండి అని. వాళ్ళు పోరు, ఇక్కడుండి సిస్టమ్ ను పాడు చేస్తా ఉన్నారు. అంటే మరి రాష్ట్రం అంతా కూడా ఉండొచ్చు. నాకు ఎక్కువ అవగాహన సిద్దిపేట, మెదక్ జిల్లా, గ్రేట్ హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఇవాళ స్టిల్ ఆన్ టుడే మాకు ఎన్నికల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మేమేదన్నా మాట్లాడితే ఇక్కడ పక్కన పోయి మా వాళ్లే ఫోన్లో ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అరే అన్న ఈ సంఘంను కలిసిండ్రు, ఇమీడియట్ వాళ్ళని క్యాచ్ చేసుకోండి అంటే రాత్రి 12 గంటలకు హరీష్ రావు రావడం, వాళ్ళని మేనేజ్ చేయడం. లేకపోతే ఇది 50,000తో గెలిచే కాన్స్టిట్యున్సీ ఇవాళ 11,000తో గెలిచినాం మొన్న. అయినా కూడా ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. లీడర్లు లేకున్నా ప్రజలు బ్రహ్మాండంగా మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఈ గ్రామంలో కాదు, మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో మా సేవలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, సునీత, ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని సర్పంచ్ ఎన్నికల్లో బల అభ్యర్థులు తగ్గడం గల కారణాలను అయితే విశ్లేషిస్తూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలవకపోవడానికి కారణం కోవట్లే అని చెప్పి ఆయన ఆరోపణలు చేశారు. దీంతో ఈ కామెంట్ అక్కడ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంకా గెలుస్తుంది. అయితే గెలిచే పరిస్థితి ఉన్నప్పటికీ కొంతమంది కోవట్టులు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవట్టులే ఈ విధంగా చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. మెదక్, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవట్టులు ఉన్నారని, వాళ్ళు ఇచ్చే లీకుల ఆధారంగానే కొంతమంది అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారు ఓడిపోయారని చెప్పి వ్యాఖ్యానాలు చేశారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండే కంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ సమావేశాల్లో ఏది జరిగినా పక్కకు వెళ్లి బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇస్తున్న ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని గుర్తిస్తున్నామని, త్వరలోనే వారికి చరమగీతం పాడతామని చెప్పి వ్యాఖ్యలు చేయడం అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. బ్యాలెట్ ఓటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బ్యాలెట్ ఓట్ దేశంలో కూడా ఇదే విధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం కొంత సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 62% సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారని, వారిలో మెదక్ జిల్లా చూసుకుంటే 75% మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచారని చెప్పి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూనే ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది కోవట్ల కారణంగానే తమకు నష్టం జరిగిందని, పంచాయతీ ఎన్నికల్లో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎవరైతే కోవట్లు ఉన్నారో వారిని ఏరి పారేసే విధంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి హాట్ కామెంట్ చేయడం జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఎవరైతే కోవట్లుగా వ్యవహరిస్తున్నారో వారికి కొంత షాక్ కలిగించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది నీకు వీరులు ఉన్నారని,
ఆ లీకీల కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే వ్యవహారాలు తెలిసిపోతున్నాయని చెప్పి చిట్చాట్ లో కూడా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే ఈ వ్యవహారం చాలా ఎక్కువగా స్థాయిలో ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యానించడంతో కొంతమంది కాంగ్రెస్ పార్టీలు కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ లీక్ వీరులు ఎవరు, కోవట్లు ఎవరు అనేది త్వరలోనే తేలాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. కోవట్ల కారణంగానే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని, ఆ కోవట్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా వాళ్ళని గుర్తించి పార్టీ నుంచి బయటకు పంపిస్తే మంచి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మైనంపల్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి వ్యవహారం నడుస్తుంది కాబట్టి భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఇలాంటి పరిణామాలు ఎదురు కాకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సమాచారం అందిస్తూ ఉన్నారని ఆయన అంటున్నారో వారిని వెంటనే చర్యలు తీసుకుని వారిని పార్టీ నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీడియా ముఖంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సునీత, రైట్, థ్యాంక్ యూ నగేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.